ఎలాంటి భూ సమస్యకు అయినా భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం, నిడమానూరు మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై అవగాహన మండల స్థాయి సదస్సు నిర్వహించారు. నూతన భూభారతి చట్టం జూన్ నెలలో అమలులోకి రానుందని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల భూ సమస్యలను జిల్లా స్థాయిలో కాకుండా తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గిరిజన రైతులకు పోడు భూముల సమస్యను పరిశీలించేందుకు తిరుమలగిరిలో అన్ని రకాల భూ సమస్యలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటి భూ సమస్యలు ఉన్న చోట వచ్చే నెలలో సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్రిపురారం మండలంలో గిరిజనులు అధికంగా ఉన్నారని, అటవీ శాఖతో అనేక భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని అతి త్వరలో పరిష్కారం చూపాలని కలెక్టర్ను కోరారు. దయచేసి TM33లో మీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక భూమిని ఒక రైతు కొన్ని రోజులు వదిలేశారంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దానిలో ఆక్రమణ చేసి మేము అక్కడ మోక మీద ఉన్నామనేది, అలా చేస్తే మీకు భూ హక్కు రాదు. అప్పుడు సరే రెవెన్యూ శాఖతో కుంభకోణం ఇది అని జరిగినాయి, కానీ ఇప్పుడు అలా జరగదు. ఇలా చేసిన వాళ్ళకి కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే భూభారతి పోర్టల్, భూదార్ ID భూభారతి పోర్టల్ ద్వారా మీ అందరికి ఇవ్వబోతా ఉంది. అందులో మీరు కొన్ని రోజులు మీ భూమిని వదిలేసి వేరే హైదరాబాద్ కానీ వేరే కాడ వెళ్ళినా కూడా మీ భూమికి ఒక గుంట కానివ్వండి, ఒక అడుగు కూడా వేరే వాళ్ళు ఆక్రమణ చేసే హక్కు లేదు. ఎటువంటి భూ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఎవరున్నారో వారితో పాటు నేను కూడా మీకు అందరికీ ఎప్పుడు తోడుంటాను. ఆ సమస్యలు పూర్తి చేసేందుకు ముందుంటానని తెలియజేస్తూ